హాయ్ అండి, ఈరోజు రెసిపీ పెసర దోశ. దీనికోసం పెసలు నైట్ అంతా నానపెట్టుకోవాలి. 1 గ్లాస్ పెసలు, అర గ్లాసు బియ్యం అన్నమాట. దీన్ని నానపెట్టుకొని శుభ్రం చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు, పచ్చిమిర్చి, అల్లము వేసి మిక్సీ పట్టుకొని ఇలా పిండి ప్రిపేర్ చేసి పట్టుకొని పెట్టుకోవాలి. పెసర దోశలోకి కాంబినేషన్ అల్లం చట్నీ బాగుంటుందండి. అల్లం చట్నీకి ప్రిపరేషన్స్ చూపిస్తాను. పొయ్యి మీద బాండీ పెట్టి వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిర్చిని ముక్కలు చేసి పెట్టుకోవాలండి. లేకపోతే పేలుతాయి, మీద పడితే మంట వస్తుంది. అటు కారం మంట, ఇటు వేడిగా ఉండే ఆయిల్ మంట. సో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఎప్పుడైనా పొయ్యి మీద వేగించుకున్నప్పుడు ఇట్లాగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పెసల్లో జ్వరాన్ని, మలబద్ధకాన్ని నివారించే శక్తి ఉంటుంది. డెంగ్యూ జ్వరం వంటి వ్యాధులను కూడా రక్షిస్తుంది. పెసలను తినటం వల్ల ప్రోటీన్స్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. శరీర నిర్మాణానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కండరాల నిర్మాణము బాగా జరుగుతుంది. శరీరంలోని కణజాలాల మరమ్మతును జాగ్రత్తగా నిర్వహిస్తుంది. నూనె వేడెక్కిందండి. దీంట్లో మినప్పప్పు, జీలకర్ర వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి సపరేట్గా వేగించుకోవాలి. పెసలు తినేటప్పుడు ఖచ్చితంగా అల్లం టచ్ అవ్వాలండి. ఎందుకంటే పెసల్లో పైత్యానికి సంబంధించిన గుణం ఉంటుంది. దాని విరుగుడు అల్లం కాబట్టి అల్లం పచ్చడి రూపంలో, అల్లం ముక్కల దోశ రూపంలో ఏదైనా సరే అల్లం అనేది తగలాలి. ఈ అల్లం పచ్చడిలోకి బెల్లం కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. స్వీట్, కారము, పులుపు అన్నీ తగులుతాయి పచ్చడిలో. పచ్చిమిరపకాయలు వేడిగా ఉన్నాయి కదండి, అవి చల్లారేలోపు దోశలోకి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల టైం సేవ్ అవుతుంది. మనకి పెసల్లో పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, కాల్షియం, ఫైబర్ అన్నీ అధిక శాతంలో పుష్కలంగా దొరుకుతాయండి. పైగా A, B, C, E విటమిన్స్ కూడా ఉన్నాయి. ఈ పెసర దోశని డైటింగ్ చేసేవాళ్ళు కూడా శుభ్రంగా తినచ్చు. ఎందుకంటే దీంట్లో క్యాలరీలు తక్కువ ఉంటాయి, కొవ్వును కరిగించే గుణం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డైటింగ్ చేసేవాళ్ళు కూడా శుభ్రంగా తినచ్చు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి దోశ పైన వేసుకునేదానికి. ఇప్పుడు అల్లం పచ్చడి ప్రాసెస్ చూద్దాం. ఇందాక పక్కన పెట్టుకున్న మినప్పప్పు, జీలకర్ర మిక్సీ పట్టుకుని ఇలా పొడి చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం వాటర్ కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమంలో బెల్లం యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు తాలింపు వేసుకోవాలి ఈ పచ్చడికి. అంతే అండి, అల్లం పచ్చడి రెడీ. పెనం కాలిందండి, దోశ వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా దీని మీద యాడ్ చేసుకొని దోశని 1 సైడే కాల్చుకోవాలండి. ఎందుకంటే ఆ ముక్కలు కింద పడిపోతాయి. కింద పడినా ఇష్టమే, మాకు 2 వైపులా కావాలనుకున్న వాళ్ళు 2 వైపులా కాల్చుకోవచ్చు. అది ఎవరి చాయిస్ వాళ్ళది. అంతే అండి, టేస్టీ టేస్టీ పెసర దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ఎంతమంది పెసర దోశని ఇష్టంగా తింటారో కామెంట్ చేసి చెప్పండి. ఓయ్, యమ్మీ యమ్మీ పెసర దోశ రెడీ. నచ్చితే చిన్న లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.